కొంతమందికి అమ్మ నాన్న నాలాంటి సేవకుడు మొత్తుకుని చెప్పినా ఏమవుదు, అర్థం కాదు. చెవికి ఎనరు తెలుసా వాళ్ళు, ఎనరు. ఎందుకంటారు తెలుసా దాన్ని? ఎందుకు ఎనరు తెలుసా? పోయే కాలం దగ్గరకు వచ్చేసింది, అందుకే ఎనరు. అది ఒక్కటే రీజన్, ఇంకేం రీజన్ లేదు. పోయే కాలం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా సేవకుడు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా ఏం బుద్ధి కాదు, వినబుద్ధి కాదు. ఎన్నిసార్లు గద్దించిననో లోబడనొల్లని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడని రాయబడింది. ఎంత గొప్ప దీవెనది! దీవెనది దీవెన శాపమా? శాపం నాయన, అది దీవెనేంది? ఎన్నిసార్లు గద్దించినా లోబడట్లేదంటే వాడు లోబడరు. కొంతమంది లోబడరు. కొంతమంది యవనస్తులు అంతే, చెప్పినా వినరు. వాళ్ళ మంచి కోసమే చెప్తాం మనం, కానీ దాన్ని సీరియస్గా తీసుకోరు. చెప్పొచ్చాళ్లే అనుకుంటారు. చూసారా, ట్రైన్ల మీద రీల్స్ చేస్తున్న వాళ్ళని చూసారా? ట్రైన్ మీద ఎలా వంగి చిక్కిరి అంటున్నాడు. మొన్న చెక్కడం అయిపోయి దరిద్రం వదిలిపోయింది. ఇలా వంగి అక్కడ ఇలా మోకాలు ఇలా మడతెట్టి చిక్కిరి అంటున్నాడు. చిక్కిరి, ఆ చిక్కిరి గడికి అంత తలకాయ ఏదో తగిలేసింది, రాడు చెక్కడం అయిపోయింది అంతే తలకాయ. ఏం పిచ్చి, ఏం వెర్రి! రన్నింగ్ ట్రైన్లో ఏదో పనులు చేయడం కాకపోతే ప్రాణం విలువేమని అర్థమైందా? అసలు ప్రాణం ఎంత విలువైందో అర్థమైందా? మళ్ళీ తిరిగి వస్తుందా? అసలు ట్రైన్ మీద అసలు అలాంటివి చేయొచ్చా? చాలా ప్రమాదకరమైన ఫీట్లు. కొంతమంది ఏమో ఎక్కడో జలపాతాల మీద దూకుతుంటారు, తల పగిలి చచ్చిపోతారు. అందరూ చూడాలి, ఏదో గొప్ప వచ్చేస్తుంది అన్నట్టు అందరూ చూడాలి. ఎక్కడెక్కడికో ఎత్తైన స్థితులకు ఎక్కిపోతుంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లకి అక్కడ నుంచి దూకుతుంటారు. పిచ్చి పనులు, బైకుల మీద ఏమో స్టంట్లు చేస్తుంటారు, పైకి లేపేస్తుంటారు, చక్ర నీడే లేచిపోతాడని సంగతి తెలియక. బైకులు కొనిచ్చేసరికి ఊగిపోయి పొగలు రప్పించేసేట్లోంచి ఇంకెంత ఎత్తు లేపేసి తగలడిపోతారు. ఏముండదు ఆ రీల్ కోసం. మహా అయితే 10 లైకులు 10 కామెంట్లు. ఒక విషయం చెప్పనా, ఈ లైకులు కామెంట్లు చేసేవాళ్ళు రేపొద్దు నీకు RIP అని కూడా పెడతారు. మరి దానికి రెడీగా ఉన్నవా? ఇప్పుడు లైక్ సూపర్, అద్భుతం, నువ్వు హీరో, నువ్వు తోపు, నువ్వు తురుమంటున్నోళ్లే రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు రోజు. అయిపోయి మళ్ళీ ఏమంటారు తెలుసా? కొవ్వెక్కి కొట్టుకున్నాడు ఎదవా, ఎవడు చెప్పిన వెళ్ళలేదు, పర్లే బాగానే జరిగింది, ఇలాంటి వాడికి ఇలా జరగాల్సిందే అంటారు. నీకు వచ్చే ఫైనల్ కామెంట్లు అవసరమా? అలాంటి కామెంట్లు అవసరమా? అలాంటి జీవితం అవసరమా? ఆలోచించండి. కాబట్టి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? మీరు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అన్నాడు దేవుని వాక్యంలో. కాబట్టి యవనస్తులారా జాగ్రత్త.